మీటీవీ న్యూస్ కి స్వాగతం. దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు ఏ జాతీయ పార్టీ కూడా గ్రామస్థాయి నేతను ఆహ్వానించి ఇద్దరి సముచిత స్థానం కల్పించలేదని, ఆ గౌరవం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నగులగారి మల్లేశం గౌడ్ అన్నారు. నేడు హైదరాబాద్ పట్టణంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ పట్టణ స్థాయి కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే హాజరు కానున్నారని తెలిపారు. నాలుగు గంటలకు మన ప్రియతమ నాయకులు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ఒక సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా దేశ చరిత్రలోనే ఏ జాతీయ పార్టీ కూడా గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒక దగ్గరికి మమేకం చేసి పార్టీ స్థితిగతుల గురించి వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. అలాంటి ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తకు కూడా ఇంత సముచిత స్థానం కల్పించినందుకు ప్రత్యేకంగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా నర్సాపూర్ తాలూకా ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మల్లికార్జున ఖార్గే గారికి కూడా మేము కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, ఈ రోజు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ గత పాలకులు చేస్తున్న విచ్చలవిడి వ్యవహారాల వల్ల రాజ్యాంగం పరిరక్షణ, రాజ్యాంగ విలువలు తెలియకుండా పోతుందని ఏదైతే రాహుల్ గాంధీ గారు తలపెట్టిండో రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే ఒక ఉద్దేశంతో ఆ రాజ్యాంగంలో ఉన్న అంశాలను గాని, అందులో ఉన్న హక్కులను గాని కింది స్థాయి కూడా తీసుకెళ్లే విధంగా మనము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగానే బచావ్ జిందాబాద్ అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. జై బాబు జై భీమ్ కూడా కార్యక్రమం మన కొల్చారం మండలంలో చేపట్టడం జరిగింది. ఈ రోజు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అందరం కూడా ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల కార్యవర్గ సభ్యులు అందరం కూడా కలిసి మేము ఈ రోజు ఎల్బీ స్టేడియానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ నుంచి మేము ఒకటే కొల్చారం మండల శ్రేణులకు తెలియజేసే విషయం ఏంటంటే రేపు రాబో రోజుల్లో మనము ఏదైతే 6 గ్యారంటీలు తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు పాటించడం జరిగింది. ఈ రోజు ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇళ్ల సంబరాలే జరుగుతున్నాయి. ఈ బూస్టింగ్ తో మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు ఉచిత బస్సు గాని, ఫ్రీ కరెంటు గాని, గ్యాస్ సబ్సిడీ గాని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా నిరాశ చెందకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మన కండువాను భుజంపై వేసుకుని గల్లీకి వెళ్లి రుణమాఫీ విషయంలో గాని, మనకు రైతు భరోసా విషయంలో గాని మనం చాలా ముందంజలో ఉన్నాం. గత పాలకులు ఓన్లీ రైతు భరోసా పేరు చెప్పుకొని 2 సార్లు అధికారంకి వచ్చిన సంగతి అందరూ తెలిసిందే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో కృషితో లోటు బడ్జెట్ ఉన్న అప్పుల పాలైనా గాని సంక్షేమ కార్యక్రమాల పట్ల, పేదల పట్ల ఎంతో ముందు చూపుతో అన్ని కూడా మనకు ఒకటెంకొకటి అన్ని చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మనం ఎప్పుడు అండగా ఉండాలి. కొల్చారం మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టిగా పనిచేసి లేని వారికి మనం సహాయం చేస్తూ మన కాంగ్రెస్ పార్టీకి ఎదుగుదల కృషి చేయాలని, రాబో ఎన్నికల్లో ప్రతి వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా, ఎంపీపీ దాకా, ఎంపీటీ సర్పంచ్లు అన్ని స్థానాలు కూడా కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని ఒక గిఫ్ట్ గా మన రాజిరెడ్డి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా అందరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరుకుంటూ విలేకరులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం.